తెలుగు భాషోపాధ్యాయురాలుగా ప్రాథమికోన్నత పాఠశాల నేరేడుపల్లి భూపాలపల్లి జిల్లాలో పనిచేస్తున్నాను. నేను పద్య రచన గురించి ఒక అంశం తీసుకొని రాశానండి. పద్య రచన చేయ పద్మముమబూనెను దోషములను దిద్ది దోవజూపి హృదయ రచన చేయ హృదయము పొంగ మార్గదర్శనము నాకు నిమ్ము. నేను ఆటవల్లి పద్యాలు తీసుకున్నాను సార్ ఒకటి. నెక్స్ట్ ఈ కాకతీయ పద్య శిక్షణ శిబిరం గురించి ఒకటి రాశాను. కాకతీయ పద్య కవన వేదిక నందు కాకతీయ పద్య కవన వేదిక నందు పద్య రణము పద్మసేయ నెంచి రామ కరుణ రంగరాజు దయతోడ రాగతతుల నలరే రమ్యమయ్యి. నెక్స్ట్ ఇంకొకటి చిత్ర కవిత భరతమాత గురించి. భరతమాత వచ్చే బాకును చేబూని తెంచె గుత్తుకలను తెగువ చూపి రక్త తిలకధారి రణమున గెలిచియు వైరి వర్గ పీడ వైదొలంగే. నెక్స్ట్ ఎండాకాలంలో మల్లెపూలు ఎక్కువగా వస్తాయి, మగవాళ్ళకి ఇష్టమని మల్లెపూలు ఒక చిత్రం తీసుకొని రాశానండి. మల్లెపూలు ముడిచే మధువ కొప్పులోన మగని ప్రేమ పొందే మనము తోడ మల్లె తావిలోన మత్తెక్కగా మది తెల్వదాయరేయి తెల్లవారే. నెక్స్ట్ ఇప్పుడు సెల్ ఫోన్ ఒకటి. సెల్ ఫోన్ గురించి బాగా పిల్లలు అందులో పడిపోతున్నారని. మాయదారి సెల్లు మాయలోన పడిరి సెల్లులోన వేసే సెల్లు ఫోను సర్వవీక్షణాల సమయము మరువగా భయము లేక మసలి భావితరము. థ్యాంక్ యూ సార్. 5 పద్యాలు ఆటవల్లిలో రాశాను సార్. థ్యాంక్ యూ. ఇంకా మాకు నేను రాసిన పద్యాలలో దోషములుంటే మన్నించండి. మాకు మార్గదర్శకంగా ఉండి మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించి మీలాగా కాకుండా కొంచెమైనా మేము ఇలా కొన్ని చేయాలని మా ఆశ సార్. మాకు అందరూ అండగా నిలుస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు సార్.